Hi students, this is Prasanna Babu Rachiti, lecturer in chemistry, SVRM College, Nagaram. Before classes lo previous class lo మనం సంశ్లిష్ట సమ్మేళనాలు చాప్టర్లో స్టీరియోఇసోమెరిజం అంటే త్రిమితీయ సాదృశ్యం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఆ త్రిమితీయ సాదృశ్యంలో మనకి క్షేత్ర సాదృశ్యము, దృక్ సాదృశ్యము వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ చాప్టర్ని కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక ఈ పేపర్ 5లో మనకి నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లోహ సంశ్లిష్టాల యొక్క వర్ణపట మరియు అయస్కాంత ధర్మాలు. అంటే ఇంగ్లీష్ మీడియంలో అయితే ద మ్యాగ్నెటిక్ అండ్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అయస్కాంత ప్రవర్తన రకాలు, టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. యాక్చువల్గా ఏంటంటే మనకి పదార్థాలు కనబరిచేటువంటి అయస్కాంత ధర్మాలు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అన్ని పదార్థాలు కూడా ప్రదర్శించేటువంటి అయస్కాంత ధర్మాలను మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు ఇప్పటివరకు కూడా. అవి ఏంటంటే 1 పారాయస్కాంత ధర్మం, 2 డయాయస్కాంత ధర్మం, 3 ఫెర్రో అయస్కాంత ధర్మం, 4వది ఏమని చెప్పుకోవచ్చు అంటే యాంటీ ఫెర్రో అయస్కాంత ధర్మము. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ 4 గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇక్కడ మొదటగా చూస్తే పారాయస్కాంత ధర్మం. ఇక్కడ చూడండి అన్న, యాక్చువల్గా ఒక పదార్థం కానీ, ఒక అణువు కానీ, లేదా ఒక అయాన్ కానీ పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంది అంటే దేనివల్ల అంటే ఆ అయాన్ లేదా పదార్థము లేదా పరమాణువులో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే, ఎందువలన ఆ పదార్థానికి ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల అయస్కాంత ధర్మం వస్తుంది అనేదాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి, పదార్థంలో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి 2 రకాలైనటువంటి చలనాలని కలిగి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆత్మభ్రమణం చేస్తుంది. దాని భ్రమణ అంటే ఎలక్ట్రాన్ స్పిన్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, అంటే దాని యొక్క అక్షం వెంబడి అది స్పిన్ చేస్తుంది. దాన్ని ఆత్మభ్రమణం అంటారు. దాన్ని భ్రమణ చలనం అని కూడా అంటారు, భ్రమణ గమనం అని కూడా అంటారు. ఈ భ్రమణ గమనం అనేటువంటిది ఒక రకమైనటువంటి చలనం. రెండోది ఏంటంటే ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఈ కేంద్రకం చుట్టూ ఆర్బిటాల్లో ఏం చేస్తుందంటే ఇది మనకి తిరుగుతూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆర్బిటాల్ చలనము లేదా కక్షీయ గమనము అంటారు. ఆర్బిటాల్ చలనము అనొచ్చు, కక్షీయ గమనము అనొచ్చు. కాబట్టి పదార్థంలో ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లకి 2 రకాల చలనాలు ఉంటాయి. ఒకటి భ్రమణ చలనము, దాన్నే భ్రమణ గమనం అంటాం. రెండోది ఆర్బిటాల్ చలనము, దాన్నే ఆర్బిటాల్ గమనము లేదా కక్షీయ గమనం అని కూడా అంటాం. భ్రమణ చలనం వల్ల ఆ పదార్థానికి, ఎలక్ట్రాన్ యొక్క భ్రమణ చలనం వల్ల ఆ పదార్థానికి భ్రమణ భ్రామకం అనేటువంటిది వస్తుంది. శాశ్వత భ్రమణ భ్రామకం అంటాం, దాన్నే పర్మనెంట్ స్పిన్ మూమెంట్ అంటారు. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క కక్షీయ గమనం వలన ఆ పదార్థానికి ఏమొస్తుంది అంటే దాన్ని ఆర్బిటాల్ మూమెంట్ అంటాం. ఆర్బిటాల్ భ్రామకం అనేటువంటిది వస్తుంది. దాన్నే పర్మనెంట్ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనొచ్చు, ఆర్బిటాల్ మూమెంట్ అనొచ్చు. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే ఈ రెండిటి యొక్క ఫలితం వలన ఆ పదార్థానికి శాశ్వత అయస్కాంత భ్రామకం అనేటువంటిది పుడుతుంది. కాబట్టి ఈ విధంగా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి. అదే నేను ఇక్కడ మీకు ఈ నోట్స్లో రాయడం అనేది జరిగింది. చూడండి ఒకసారి. పారాయస్కాంత ధర్మం పదార్థంలో 1 లేదా అంతకంటే ఎక్కువ ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది పారాయస్కాంత ధర్మాన్ని కనపరుస్తుంది. పారాయస్కాంత ధర్మం ఉన్న పదార్థాన్ని ఏమని పిలుస్తున్నాం? పారాయస్కాంత పదార్థము అంటారు. ఈ పారాయస్కాంత పదార్థాన్ని బాహ్యస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ చలనం వల్ల ఆ పదార్థంలో
మనం ఏమనుకున్నాం, అయస్కాంత క్షేత్రం అనేటువంటిది జనిస్తుందని చెప్పాం. ఈ జనించిన అయస్కాంత క్షేత్రం బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఉంటుందన్నమాట. బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో ఉండడం వల్ల ఆ పదార్థం ఏమవుతుందంటే బాహ్య అయస్కాంత క్షేత్రం వైపుకి ఆకర్షింపబడుతుంది. ఇక్కడ మనం ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఒంటరి ఎలక్ట్రాన్లకి రెండు రకాల గమనాలు ఉంటాయి. ఒకటి భ్రమణ గమనము, రెండోది కక్షీయ గమనం. వీటి ద్వారా శాశ్వత అయస్కాంత భ్రామకం వస్తుందని చెప్పాను. ఈ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పదార్థ పరమాణువులు అయస్కాంత ధ్రువాలుగా ప్రవర్తిస్తాయి. అంటే మనకి ఈ ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల మనకి శాశ్వత అయస్కాంత భ్రామకం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పరమాణులు మనం ఏమని చెప్పొచ్చు అంటే అయస్కాంత ధ్రువాలుగా ప్రవర్తిస్తాయి అని చెప్పొచ్చు. ఈ అయస్కాంత ధ్రువాలు ఉన్నటువంటి పదార్థాన్ని, అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఈ పదార్థాలను బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ పదార్థంలోని ఒంటరి ఎలక్ట్రాన్ల యొక్క శాశ్వత భ్రామకాలు ఏం చేస్తుంటే ఆ బాహ్య అయస్కాంత క్షేత్ర దిశలో సహపంక్తులు అవుతాయి. సహపంక్తులు అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒంటరి ఎలక్ట్రాన్ వల్ల కలిగేటువంటి ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేటువంటిది, ఆ దిశ అనేటువంటిది బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క దిశలో ప్యారలల్గా ఉంటుంది. సహపంక్తి అంటే బోత్ ఆర్ ప్యారలల్. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ caused by the unpaired electron for that substance. This is the external magnetic field, బాహ్య అయస్కాంత క్షేత్రం. ఈ రెండింటి యొక్క దిశ ఇలా ప్యారలల్గా ఉండడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే సహపంక్తుల్లో ఉన్నాయని చెప్తాం. అది కాబట్టి ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి పదార్థం బాహ్య అయస్కాంత క్షేత్రం వైపుకి ఆకర్షింపబడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి పదార్థాలకి కలిగేటువంటి శాశ్వత అయస్కాంత భ్రామకం బాహ్యస్కాంత క్షేత్ర దిశలో ఉండడం వలన ఈ పదార్థాలు ఏంటంటే బాహ్యస్కాంత క్షేత్రం చేత ఆకర్షింపబడతాయి. ఇలా బాహ్యస్కాంత క్షేత్రం చేత ఆకర్షింపబడేటువంటి పదార్థాలు అన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే పారాయస్కాంత పదార్థాలుగా చెప్పొచ్చు. ఈ ధర్మాన్ని పారాయస్కాంత ధర్మంగా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పదార్థాలు లేదా అయాన్లన్నీ కూడా బాహ్యస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి బాహ్యస్కాంత క్షేత్రం చేత ఆకర్షింపబడతాయి. అది రెండోది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి మీరు ఈ ఈక్వేషన్లో గమనించండి, చూడండి. ఈక్వేషన్లో BH0, ఇక్కడ H0 అనేటువంటిది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే బాహ్య అయస్కాంత క్షేత్ర బలం. అది బాహ్య అయస్కాంత క్షేత్ర యొక్క బలం H0 బాహ్య అయస్కాంత క్షేత్ర బలం ఉన్నటువంటి H0 బలం ఉన్నటువంటి బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఒక పారాయస్కాంత పదార్థాన్ని కానీ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఆ పదార్థంలో ఉత్పన్నమయ్యేటువంటి అయస్కాంత క్షేత్రం B అనుకుంటే, మామూలు ప్రయోగపూర్వకంగా ఏంటంటే బాహ్య అయస్కాంత క్షేత్రం కంటే కూడా ఈ పదార్థంకి ఉత్పన్నమయ్యేటువంటి అయస్కాంత క్షేత్రం బలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడానే మనం ఏమని పిలుస్తామంటే అయస్కాంతీకరణ తీక్షణత అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ఏమని పిలవచ్చు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటారు. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. మళ్ళీ చెప్తున్నానండి ఈ పాయింట్. H0 బలం ఉన్నటువంటి బాహ్యస్కాంత క్షేత్రంలో ఒక పారాయస్కాంత పదార్థాన్ని ఉంచితే ఆ పారాయస్కాంత పదార్థంలో ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రం అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి అయస్కాంత క్షేత్ర బలం B అనుకుంటే ఈ B విలువ అనేటువంటిది ఇప్పుడు కూడా బాహ్యస్కాంత క్షేత్ర బలం కన్నా ఎక్కువగా ఉంటుంది. B ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఇక్కడ ఏంటంటే B ఈజ్ గ్రేటర్ దాన్ H0. B ఈజ్ గ్రేటర్ దాన్ H0. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఆ భేదాన్నే మనం ఏమని పిలుస్తారు అంటే అయస్కాంతీకరణ తీక్షణత అంటారు. దాన్ని ΔH అంటారు లేదా I అంటారు. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ లేదా సింపుల్గా ΔH. ఇక్కడ మనకి ΔH విలువ అనేటువంటి పారాయస్కాంత పదార్థం ఎప్పుడు కూడా ధనాత్మకంగానే ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను ఏంటంటే I అనేటువంటి దాన్నేమో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అయస్కాంతీకరణ తీక్షణత అంటారు. H0 అనేటువంటిది ఏమో బాహ్య అయస్కాంత క్షేత్ర బలం. ఈ రెండింటి యొక్క నిష్పత్తిని ఏమని పిలుస్తారంటే
ఆ పదార్థం యొక్క ఏకాంక ఘనపరిమాణానికి ఉండేటువంటి అయస్కాంత ఆవశ్యతగా మనం చెప్పవచ్చు. దీన్నే కే అనేటువంటి అక్షరంతో మనం చూస్తాం. దాన్ని కే అనకూడదు, దీన్ని కప్ప అంటారు. గ్రీక్ లెటర్ అది, గ్రీక్ ఆల్ఫాబెట్ అది. దాన్ని గ్రీక్ ఆల్ఫాబెట్లో కే అనే కనిపిస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే కప్ప అంటారు. కప్ప కప్ప అంటే ఏంటంటే ఏకాంక ఘనపరిమాణానికి ఉండేటువంటి అయస్కాంత ఆవశ్యకత, అయస్కాంత ఆవశ్యత అది. దాన్నే వాల్యూమ్ ససెప్టబిలిటీ అంటారు ఇంగ్లీష్లో, వాల్యూమ్ ససెప్టబిలిటీ. ఇక్కడ కే అన్నది ఏంటంటే ఆ పదార్థం, కే అనకూడదు, కప్ప అన్నది ఆ పదార్థం పొందేటువంటి అయస్కాంతీకరణ తీవ్రతను తెలియజేస్తుంది. కప్ప అనేది దేన్ని తెలియజేస్తుందంటే ఆ పదార్థం పొందేటువంటి అయస్కాంతీకరణ తీవ్రతను తెలియజేస్తుంది. నువ్వు నీ యొక్క పారాయస్కాంత పదార్థం యొక్క సాంద్రత డి అనుకుంటే ఈ కప్పా బై డి అంటే మనకు వాల్యూమ్ ససెప్టిబిలిటీకి అంటే ఏకాంక ఘనపరిమాణానికి ఉండేటువంటి అయస్కాంత ఆవశ్యతకి మరియు పదార్థం యొక్క సాంద్రతకి మధ్య గల నిష్పత్తిని ఏమని పిలుస్తారంటే గ్రామ్ అయస్కాంత ఆవశ్యత అంటారు. అంటే గ్రామ్ ససెప్టిబిలిటీగా చెప్తాం. ఈ పదార్థం యొక్క గ్రామ్ ససెప్టిబిలిటీని అంటే పదార్థం యొక్క గ్రామ్ అయస్కాంత ఆవశ్యతని కైజీ ఇక మీకు ఎక్స్గా ఉంది చూడండి, దాన్ని ఎక్స్ అనకూడదు నాన్న, కైజీ అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? కైజీ అంటారు. కైజీ అంటారు. అక్కడ ఉంది చూడండి. ఈ గ్రామ్ అయస్కాంత ఆవశ్యతని అణుభారంతో కనుక గణిస్తే మనకి ఏమొస్తుందంటే మోలార్ అయస్కాంత ఆవశ్యత అంటాం. దీన్ని కైఎంగా చూస్తారు. కైఎం సిఓఆర్, ఇక్కడ దాన్ని కరెక్టెడ్ కైఎం అంటారు. అది మీరు పర్టికులర్గా రాయిపోయినా పర్లేదు. కైఎం అనేటువంటిది ఏంటంటే మోలార్ అయస్కాంత ఆవశ్యత. మోలార్ అయస్కాంత ఆవశ్యతని మనం ఈక్వేషన్లో చూడవచ్చు. ఇక్కడ మోలార్ అయస్కాంత ఆవశ్యత ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ అయస్కాంత ఆవశ్యత ఇంటూ అణుభారం, ఆ పదార్థం యొక్క అణుభారం. ఒక పదార్థం యొక్క మోలార్ అయస్కాంత ఆవశ్యతకు దాని యొక్క అయస్కాంత భ్రామకాన్ని మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని ఈ సమీకరణం ద్వారా మనం తెలియజేయచ్చు. అదేంటంటే కైఎం ఈజ్ ఈక్వల్ టు n²μ²/3RT. n²μ²/3RT. ఇక్కడ కైఎం అనేటువంటిది ఏంటంటే నాన్న మోలార్ అయస్కాంత ఆవశ్యత, మ్యూ అనేటువంటిది ఏంటి అయస్కాంత భ్రామకం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే నాన్న అవగాడ్రో సంఖ్య, r ఈజ్ ఈక్వల్ టు ఆదర్శ వాయు స్థిరాంకం, టీని మనం టెంపరేచర్ పరమ ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. మ్యూ అంటే మనం అయస్కాంత భ్రామకం. ఒక పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాన్ని ఎప్పుడు కూడా దాన్ని బోర్ మ్యాగ్నెటాన్స్లోనే తెలియజేస్తాం. అయస్కాంత భ్రామకం యొక్క మరి యూనిట్స్ ఏంటంటే బోర్ మ్యాగ్నెటాన్స్. 1 బోర్ మ్యాగ్నెటాన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ విధంగా రాయొచ్చు అంటే EH/4πmc. ఇక్కడ E అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, H ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ ప్లాంక్ కాన్స్టెంట్, M ఈజ్ ఈక్వల్ టు అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, C ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. 1 బోర్ మ్యాగ్నెటాన్ విలువ ఎంత ఉంటుందంటే 9.273 ఇంటూ 10⁻⁻24 జౌల్ టెస్లాగా ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పవచ్చు ఏంటంటే ఒక పదార్థం యొక్క పారాయస్కాంత తత్వం ఉష్ణోగ్రతతో పాటు ఏ విధంగా మారుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగే కొలది ఈ పారాయస్కాంత ఆవశ్యత అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే మనకి ఒక పారాయస్కాంత పదార్థాన్ని బాహ్యస్కాంత క్షేత్రం ఉంచినప్పుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల కలిగేటువంటి అయస్కాంత భ్రామకాలు అయస్కాంత క్షేత్ర దిశలో సహపంక్తులయ్యే గుణాన్ని ఈ ఉష్ణోగ్రత పెరగడం అనేటువంటిది తగ్గిస్తుంది. అంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల దానికి ఉష్ణీయ చలనం ఏర్పడుద్ది. ఈ ఉష్ణీయ చలనం ఏర్పడడం వల్ల మనకి ఈ ఉష్ణీయ చలనం వల్ల కొంత శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ శక్తి ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ల వల్ల కలిగేటువంటి శాశ్వత అయస్కాంత భ్రామకాల యొక్క దిశ
ఆ బాహ్యస్కాంత క్షేత్రం యొక్క దిశతో సహపంక్తులయ్యేటువంటి గుణాన్ని ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే పారాయస్కాంతత్వం అనేటువంటిది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ కూడా తగ్గుతుంది. మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉష్ణోగ్రత పెరిగే కొలది ఒక పదార్థం యొక్క పారాయస్కాంత తత్వం అనేటువంటి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల మనకి ఉష్ణీయ చలనం అనేటువంటిది వస్తుంది. ఈ ఉష్ణీయ చలనం వల్ల మనకి కొంత శక్తి అనేటువంటి జనిస్తుంది. ఈ శక్తి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల కలిగేటువంటి ఆ అయస్కాంత భ్రామక దిశ అనేటువంటిది బాహ్యస్కాంత క్షేత్ర దిశతో ఏమవుతుందని చెప్పాము, సహపంక్తులుగా అవుతుంది, అంటే ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఈ గుణాన్ని కోల్పోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్ది పారాయస్కాంత తత్వం అనేటువంటిది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. పారాయస్కాంత లోహాయాలకు ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వెనేడియం +3, కాపర్ +2, గడలోనియం +3 మొదలైనవి. వీటన్నిటిలో కూడా ఏమవుతుందంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ అయాన్లనే కాదు, ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి అయాన్లన్నీ కూడా పారాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్ రెండవ ధర్మం ఏంటంటే డయాయస్కాంత ధర్మం. డయాయస్కాంత ధర్మం. ఇక్కడ ఒక పదార్థంలో ఎలక్ట్రాన్లు జత కూడా ఉన్నాయి అనుకోండి, ఆ పదార్థానికి డయాయస్కాంతత్వం ఉంటుందని మనం చెప్పచ్చు. దాదాపుగా అన్ని పరమాణువుల్లో కూడా ఎలక్ట్రాన్ జత కూడా ఉంటాయి. కాబట్టి డయాయస్కాంత ధర్మాన్ని మనం పదార్థాల యొక్క సార్వత్రిక ధర్మంగా చెబుతుంటాం. ఈ డయాయస్కాంత పదార్థంలో ప్రేరేపితమైనటువంటి అయస్కాంత క్షేత్రం బాహ్యస్కాంత క్షేత్రాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకించడం వల్ల ఏమవుతుందంటే ఆ పదార్థం బాహ్యస్కాంత క్షేత్రం చేత వికర్షణకి గురి కాబడుతుంది, వికర్షణకు లోనవుతుంది. ఏమవుతుందంటే వికర్షణకు లోనవుతుంది. ఒక డయాస్కాంత పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ డయాస్కాంత పదార్థంలో ప్రేరేపితమయ్యేటువంటి అయస్కాంత క్షేత్రం బాహ్యస్కాంత క్షేత్రం కన్నా కూడా ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. అంటే పారాయస్కాంత పదార్థాలకు వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట, రివర్స్లో ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకి ΔH అనేటువంటిది లేదా I అనేటువంటిది రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ΔHI అనేటువంటిది నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనకి దీని ఏమని చెప్పొచ్చు అంటే ఇవి అయస్కాంత క్షేత్రం చేత వికర్షింపబడతాయి అని చెప్పొచ్చు. డయాస్కాంతత్వం అనేటువంటిది ఉష్ణోగ్రతతో పాటు మార్పు చెందదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డయాస్కాంత ధర్మం అనేటువంటిది ఉష్ణోగ్రతతో పాటు మార్పు చెందదు. డయాస్కాంత పదార్థాలకు ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే లిథియం +, కాపర్ +, గ్యాలియం + మొదలైనటువంటి అయాన్. ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి డయాస్కాంత పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఏమవుతాయి, ఇలా ఉంటాయి, పెయిరప్ అయి ఉంటాయి. ఇలా పెయిరప్ అయ్యాయి ఎలక్ట్రాన్ అనేది, ఇలా పెయిరప్ ఉంటాయి. ఇదేమో మనకి అప్వర్డ్ స్పిన్, ఇదేమో క్లాక్ వైజ్ స్పిన్ చేస్తుంది, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ చేస్తుంది. ఇదేమో సవ్య దిశలో భ్రమణం చేస్తుంది, అపసవ్య దిశలో భ్రమణం చేస్తుంది. దీనివల్ల కలిగేటువంటి అయస్కాంత భ్రామకం, పరిమాణంలో ఒకటే, అంటే పరిమాణంలో ఒకే విలువను కలిగి ఉన్నప్పటికీ వాటి యొక్క దిశల్లో తేడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, క్యాన్సిల్. కాబట్టి ఎలక్ట్రాన్లు పేరపోయి ఉండడం వల్ల అక్కడ ఆ పదార్థంలో అంటే ఎలక్ట్రాన్లు అనేటువంటి జత కూడడం వలన ఆ పదార్థంలో ఏర్పడేటువంటి అయస్కాంతత్వం అనేటువంటిది 0. ఆ పదార్థంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడదు, అయస్కాంత క్షేత్రం అనేటువంటిది 0 ఉంటుంది అన్నమాట అది. కాబట్టి జతకున్నటువంటి ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి పదార్థాలు లేదా అయాన్లు డయాస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి. అవి బాహ్యస్కాంత క్షేత్రం చేత వికర్షింపబడతాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఫెర్రో అయస్కాంత ధర్మం. ఇక్కడ ఏంటంటే ఫెర్రో అయస్కాంత ధర్మం అంటే మామూలు సింపుల్గా ఏం చెప్తాం మనం, ఫెర్రో అయస్కాంత పదార్థాలు బాహ్యస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి బాహ్యస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షింపబడతాయి అని మనం చెప్తాం, బలంగా ఆకర్షింపబడతాయి. ఇప్పుడు యాక్చువల్గా పారాయస్కాంత పదార్థం తీసుకున్నాం అనుకో, ఆ పారాయస్కాంత పదార్థంలో మనకేముంటాయి, ఆసన్న పరమాణువులు ఉంటాయి. ఒక పదార్థంలో పరమాణువులు ఉంటాయి. ఆ పదార్థంలో 2 ఆసన్న పరమాణువులు తీసుకో, ఆ
ఆ ఆసన పరమాణువుల మీద మనకి ఏమవుతుంది చెప్పండి, అయస్కాంత ద్విధ్రువాలు ఉంటాయి. అంటే ప్రతి పరమాణు కూడా అయస్కాంత ద్విధ్రువంగా పనిచేస్తుంది. దేనివల్ల, అందులో ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ల వల్ల ఆ పదార్థాన్ని మనం అదొక ద్విధ్రువంగా చెప్తాం, అయస్కాంత ద్విధ్రువంగా చెప్తాం. ఈ రెండు ఆసన్న పరమాణువుల మీద ఉన్నటువంటి అయస్కాంత ద్విధ్రువాలు అనేటువంటిది సమాంతరంగా అమరి ఉంటాయి. అన్నీ కూడా ఒకే దిశలో ఉంటాయి. ఈ ఒకే దిశలో ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఆ పదార్థం అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఆ పదార్థాన్ని ఫెర్రో అయస్కాంత పదార్థంగా చెప్తాం. ఆ ధర్మాన్ని ఫెర్రో అయస్కాంత ధర్మంగా చెప్పుకుంటాం. ఇక్కడ మనకి ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణగా ఎక్కువగా ఏం చెప్తామంటే ఐరన్, కోబాల్ట్, నికెల్ అనేటువంటి వాటిని ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఫెర్రో అయస్కాంత పదార్థాలకి ఈ అయస్కాంత వశ్యత అంటే మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే 10⁶ ఆ విధంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే పదార్థంలో పరమాణువుల భ్రామకాల మధ్య అన్యోన్య చర్య ఉంటుంది. ఇప్పుడు మన పదార్థం ఏముంటాయి, పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులు ఏముంటాయి, ప్రతి పరమాణువు కూడా ఒక అయస్కాంత ద్విధ్రువంగా పనిచేస్తుంది. ప్రతి పరమాణువుకి కూడా ఒక శాశ్వత భ్రామకం ఉంటుంది. ఈ శాశ్వత భ్రామకాల మధ్య అన్యోన్య చర్యలు. కాబట్టి వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాల యొక్క అయస్కాంత ఆవశ్యకత విలువలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎంత అంటే మనం ఇక్కడ చెప్పినట్టుగా 10⁶ ఆ క్రమంలో ఉంటుంది. ఫెర్రో అయస్కాంత పదార్థంలో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భ్రామకాల అమరిక ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతాయి అన్నమాట. మనం ఏం చెప్పాం ఇప్పుడే, పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఆసన్న పరమాణువులు ఉంటాయి కదా పదార్థంలో. ఆసన్న పరమాణువులకి ఏముంటాయి, అయస్కాంత భ్రామకాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే మనకి ఎలా ఉంటాయి, సహపంక్తులుగా ఉంటాయి. అన్నీ కూడా ఒకే దిశలో ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ ధర్మం అనేటువంటిది పోతుంది, విచ్ఛిన్నం అవుతుంది అనమాట. ఇలా ఉండడం అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి అయస్కాంత ధ్రువాల యొక్క సమాంతర అమరికలో మార్పు వస్తుంది. ఫలితంగా ఏమంటే ఉష్ణోగ్రత పెరిగే కొలది ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క అయస్కాంతత్వం తగ్గుతూ వచ్చి ఒకనొక ఉష్ణోగ్రత వద్దది పారాయస్కాంత పదార్థంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతని మనం ఏమని పిలుస్తామంటే క్యూరీ ఉష్ణోగ్రత లేదా క్యూరీ స్థానంగా చెప్పుకుంటాం. క్యూరీ స్థానంగా చెప్పుకుంటాము. అది కాబట్టి క్యూరీ ఉష్ణోగ్రత అనేటువంటిది ఏంటంటే ఆ ఉష్ణోగ్రత వద్ద ఆ ఫెర్రో అయస్కాంత పదార్థం అనేటువంటిది ఏమవుతుందంటే పారాయస్కాంత పదార్థంగా మనకి మార్పు చెందుతుంది. నెక్స్ట్ ఏంటంటే యాంటీ ఫెర్రో అయస్కాంత ధర్మము. ఇక్కడ మీరు చూస్తే పదార్థంలో పరమాణువులు ఉంటాయి. ఒక పదార్థం అంటే మనకి అందులో పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువులు పక్కన ఉంటాయి. వాటినే మనం ఆసన్న పరమాణువులు అంటాం. ఈ ఆసన్న పరమాణువుల దగ్గర ఏంటంటే అయస్కాంత ద్విధ్రువాలు అనేటువంటివి ఎలా ఉంటాయని చెప్పాం. ఫెర్రో అయస్కాంత పదార్థాలకైతే మనకి సమాంతరంగా ఉంటాయని చెప్పాం. కానీ పదార్థంలో ఆసన్న పరమాణువుల మీద ఉన్నటువంటి అయస్కాంత ద్విధ్రువాలు అనేటువంటివి ప్రతి సమాంతరంగా అంటే యాంటీ ప్యారలల్గా కనుక అమరు ఉంటే ఫలిత అయస్కాంత భ్రామకం ఏమవుతుందంటే 0 అవుతుంది. ఒక పదార్థంలో మనకు ఆసన్న పరమాణువుల మీద ఉన్నటువంటి అయస్కాంత ద్విధ్రువాలు అనేటువంటివి ప్రతి సమాంతరంగా ఉండడం వలన ఆ పదార్థానికి ఫలిత అయస్కాంత భ్రామకం ఏమవుతుంది, 0 అవుతుంది. ఆ పదార్థాన్నే మనం ఏం పిలుస్తామంటే యాంటీ ఫెర్రో అయస్కాంతత్వ పదార్థము అంటాం. ఆ పదార్థం యాంటీ ఫెర్రో అయస్కాంతత్వాన్ని కనబరుస్తుంది అని అంటాం. ఇప్పుడు వీటికి కొన్ని ఉదాహరణలు మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యాంగనీస్ డయాక్సైడు, మ్యాంగనీస్ సల్ఫైడు, ఐరన్ ఆక్సైడ్ మొదలైనవి ఇవేంటంటే యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు. యాక్చువల్గా దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నాం, మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేటువంటిది యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటంటే అయానిక్ సమ్మేళనాలు ఒక స్ఫటిక జాలక రూపంలో ఉంటాయి. క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది అయానిక్ సమ్మేళనాలు. ఈ అయానిక్ సమ్మేళనాల్లో ఏంటంటే Mn+2 అయాన్లు, అదేవిధంగా O2- అయాన్లు ఇలా అమరు ఉంటాయి. ఇక్కడేమో Mn+2 అయాన్ ఉంటే దాని పక్కన O2- అయాన్లు ఈ విధంగా అమరు ఉంటాయి అన్నమాట. O2- అయాన్లు ఎలక్ట్రాన్లు అన్నీ కూడా జతకూడి ఉండడం వల్ల
నికరంగా స్పిన్ ఏమి ఉండదు దానికి. అంటే ఎలక్ట్రాన్ జతకూరి ఉండడం వల్ల ఏమవుతుంది, దానికి స్పిన్ అనేటువంటిది ఆత్మ భ్రమణం అనేటువంటిది మనకి స్పిన్ భ్రమణం అనేటువంటిది 0. స్పిన్ అనేది నికర స్పిన్ అనేటువంటిది ఏమి ఉండదు. కానీ Mn+2 యాన్లో 5 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల మనకి నికర స్పిన్ టోటల్ స్పిన్ అనేటువంటిది ఉండాలి. కానీ మ్యాంగనీస్ అయాన్లు స్ఫటిక జాలకంలో ఒకదాని పక్కన అమర్చి ఉంటాయి. ఇక్కడ ఒక మ్యాంగనీస్ అయాన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాంగనీస్ అయాన్, ఇక్కడ ఒక మ్యాంగనీస్ అయాన్, ఇక్కడ ఒక ఈ విధంగా మనకి ఏంటంటే సమాంతరంగా స్ఫటిక జాలకంలో ఈ విధంగా అమరు ఉంటాయి. ఇవన్నీ మ్యాంగనీస్ అయాన్. ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే Mn+2 అయాన్లు స్ఫటిక జాలకంలో ఆసన్న అయాన్ల భ్రామకాలు, అక్కడ మనం ఇక్కడ గమనిస్తే భ్రమణాలు లేదా భ్రామకాలు స్ఫటిక జాలకంలో మనకి మ్యాంగనీస్ అయాన్లు ఎలా ఉంటాయంటే ఒకదాని పక్కన ఒకటి అమర్చబడి ఉంటాయి. అమర్చబడి ఉండడం వల్ల ఒక పరమాణు ఒక అయాన్ వల్ల కలిగేటువంటి అయస్కాంత ద్విధ్రువం అనేటువంటి అనేది ఇంకొక ఆసన్న పరమాణు లేదా అయాన్ యొక్క దాని యొక్క అయస్కాంత భ్రామక దిశకి ఎలా ఉంటుందంటే ప్రతి సమాంతరం ఉంటాయి. ఇందాక చెప్పాను, ఆసన్న పరమాణు లేదా ఆసన్న అయాన్ల యొక్క ఈ ద్విధ్రువ భ్రామకాలు అంటే అయస్కాంత భ్రామకాలు అనేటువంటి ఒకదాని కూడా ప్రతి సమాంతరంగా ఉంటాయి. ఉండడం వల్ల ఏమవుతుందంటే నికర అయస్కాంతత్వం అనేటువంటిది ఉండదు. నికర అయస్కాంతత్వం లేదు కాబట్టి మ్యాంగనీస్ ఆక్సైడ్ని యాంటీ ఫెర్రో అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తుందని చెప్పచ్చు. యాక్చువల్గా ఈ యాంటీ ఫెర్రో అయస్కాంతత్వం అనేటువంటిది మొదట ఉష్ణోగ్రతతో పాటు పెరిగి ఒకనొక ఉష్ణోగ్రత తర్వాత పారాయస్కాంతత్వంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతనే ఏమని పిలవచ్చు అంటే నీల్ ఉష్ణోగ్రత లేదా నీల్ స్థానం అంటారు. నీల్ ఉష్ణోగ్రత లోపల ఏంటంటే అందులో ఉన్నటువంటి అయస్కాంత ధ్రువాలన్నీ కూడా ప్రతి సమాంతర స్థితి నుండి సమాంతర స్థితికి ఉండడం వలన చేరుకోవడం వల్ల యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థానికి అయస్కాంతత్వం పెరగడానికి కారణం. మళ్ళీ ఒకసారి చూడండి, నీల్ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఒక యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థం అనేటువంటిది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మొదటగా ఉష్ణోగ్రతతో పాటు ఇదేమవుతుంది, పెరుగుతుంది. ఏంటిది? యాంటీ ఫెర్రో అయస్కాంతత్వం. ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే ఇది పారాయస్కాంతత్వంగా మారుతుంది. అంటే యాంటీ ఫెర్రో అయస్కాంతత్వం ఒకనొక ఉష్ణోగ్రత వద్ద పారాయస్కాంతత్వంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతనే నీల్ స్థానం లేదా నీల్ ఉష్ణోగ్రత అంటారు. ఈ నీల్ ఉష్ణోగ్రత లోపల అంటే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, నీళ్ళు ఉష్ణోగ్రత వస్తుంది. నీళ్ళు ఉష్ణోగ్రత వద్ద అది పారాయస్కాంత పదార్థంగా మారుతుంది. ఈ నీళ్ళు ఉష్ణోగ్రత వద్ద లోపల ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి అయస్కాంత ధ్రువాలన్నీ కూడా ప్రతి సమాంతర స్థితి నుండి సమాంతర స్థితి చేరుకోవడం వలన మనకి యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థం అయస్కాంతత్వం పెరగడానికి కారణంగా చెప్పుకుంటాం. సో ఇది ఏంటంటే వివిధ అయస్కాంత పదార్థాల్లోని అయస్కాంత రకాలు అంటే టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ అంటే అయస్కాంతత్వంలోనే రకాలు 4 రకాలు చెప్పుకున్నాం. పారాయస్కాంత ధర్మం, అదేవిధంగా డయాస్కాంత ధర్మం, ఫెర్రో అయస్కాంత ధర్మం, యాంటీ ఫెర్రో అయస్కాంత ధర్మము. ఇక్కడ 2 మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫెర్రో అయస్కాంత పదార్థాలు, యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఉష్ణోగ్రతతో పాటు ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఒకనొక ఉష్ణోగ్రత వద్ద మనకి పారాయస్కాంత పదార్థాలుగా మారతాయి. ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమన్నాం చెప్పండి, ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమన్నాము, క్యూరీ స్థానం అన్నాం. అదేవిధంగా యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఒకనొక ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే పారాయస్కాంత పదార్థాలుగా మార్పు చెందుతాయి. ఆ ఉష్ణోగ్రతను నీల్ స్థానం లేదా నీల్ ఉష్ణోగ్రత అని అంటారు. ఈ నీల్ ఉష్ణోగ్రత లోపల మనకి ఏమవుతుంది అంటే అవి యాంటీ ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ నీళ్ళు ఉష్ణోగ్రత లోపల ఏం జరుగుతుంది అంటే
ఈ ఆసన్న పరమాణువుల మధ్య ఆసన్న పరమాణువుల యొక్క ద్విధ్రువ భ్రామకాల యొక్క ప్రతి సమాంతర స్థితుల నుంచి మనకేమవుతుంది, సమాంతర స్థితికి చేరుకుంటూ ఉంటాయి ఎప్పుడు ఉష్ణోగ్రత పెరిగే కొలది. అందువల్ల ఏముందంటే అయస్కాంత తత్వం అనేటువంటి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయస్కాంత తత్వం పెరగడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజుకి ఈ క్లాస్ అయిపోయింది. రేపు మనం అయస్కాంత భ్రామకాలను ఏ విధంగా, ఒక అయస్కాంత పదార్థం యొక్క అయస్కాంత భ్రామకాలను ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కొన్ని సంశ్లిష్టాల్లో అయస్కాంత భ్రామకాలను ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.